ఫ్రెండ్స్, సామాజిక ఉద్యమాలకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అత్యున్నత స్థాయిలో జీవించడానికి కావలసిన పరిస్థితులే మానవ హక్కులు అని తెలిపినది హెచ్.జి. లాస్కీ. మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారతదేశంలో ఏ సంవత్సరంలో రూపొందించారు? 1993. ఇంగ్లాండ్ రాజు కింగ్ జార్జ్ మాగ్నా కార్టాని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1215. మానవ హక్కుల స్వభావానికి సంబంధించిన సరైన వాక్యం: ఇవి విశ్వజనీనమైనవి, వ్యక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటనని ఏ నగరంలో తీర్మానించింది? ప్యారిస్. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానాన్ని 217 సబ్క్లాస్ ఏ అనున్నది దీనికి సంబంధించినది? మానవ హక్కులు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన వెలువడిన రోజున డిసెంబర్ 10, 1948. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనను ఎన్ని అధికారాలతో రూపొందించారు? 30. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటనలో మానవ హక్కులకు సంబంధించిన కింది అంశాలు సరిగ్గా చిత్తపరచండి. మనుషులు అందరికీ సమాన హక్కులు ఉంటాయి, అధికరణ 1. బానిసత్వం నిషేధం, అధికరణం 4th. ఇది కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్, డౌట్ ఉంది. ఇది సమాన హక్కులు 14, కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ మానవ హక్కుల కమిషన్ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1993. కింది వాటిలో ఉరిశిక్ష ఉండకూడదని తెలిపే ప్రోటోకాల్ ICCPR 2వ ప్రోటోకాల్. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు రంగనాథ్ మిశ్రా. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులను నియమించి హై లెవెల్ కమిటీ నందు ఉండని వారెవరు? భారత ప్రధాన న్యాయమూర్తి. ద రైట్స్ ఆఫ్ సిటిజన్ గ్రంథకర్త ఎస్. సత్యమూర్తి. ఇండియన్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ స్థాపకుడు జేఎల్ నెహ్రూ. ఇరోమి షర్మిల ఏ సమస్యపై పోరాడేందుకు గాను సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్షను చేశారు? భద్రతా దళాలకు ప్రత్యేక హక్కుల ఇవ్వడంపై. జాతీయ వృద్ధాప్య విధానాన్ని ఏ రాజ్యాంగ అధికరణం ఆధారంగా ఏర్పాటు చేశారు? 41. జెరాంటాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు మెక్నీ ఓక్. ఏ రాష్ట్రం నందు వృద్ధుల సంఖ్య అధికంగా ఉంది? కామన్ సెక్షన్లో కామన్ చేయండి ఫ్రెండ్స్. వృద్ధుల సంఖ్య అధికంగా గల దేశం? కామన్ చేయండి ఫ్రెండ్స్. వృద్ధాప్య ఆధార రేటు ప్రతి 1000 మంది పనిచేయగల వయస్సు జనాభాకు 60 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య. ఏ రోజుని ఐక్యరాజ్యసమితి వృద్ధుల హింసపై అవగాహన దినోత్సవంగా జరుపుకుంటారు? జూన్ 15. ఏ సంవత్సరాన్ని యుఎన్ఓ వృద్ధుల సంవత్సరంగా జరుపుకున్నారు? 1999. వృద్ధుల సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? సామాజిక న్యాయం మరియు సాధికారత. ఈ కింది వాటిలో డికేడ్ ఆఫ్ హెల్తీ ఏజింగ్ 2020-2030 తల్లిదండ్రులు అండ్ వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు? 2007. భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క మూలానికి ముఖ్యమైన అంశంగా మన పట్ల విశ్వాసాన్ని వెలికి తెచ్చిన వారు హట్టన్. సరైన వాక్యం. అంబేద్కర్ ప్రకారం హిందూ సామాజిక క్రమానికి ప్రమాణం వర్ణం. వాస్తవ హిందూ సమాజ నిర్మాణ ప్రమాణం బంధుత్వం. ఒక్క లింగాయత్ కర్ణాటక, జాట్లు పంజాబ్, నాడార్ ముదలియార్ తమిళనాడు, రాజ్పుట్ బీహార్. జాజ్మానీ వ్యవస్థను ఫ్యూడల్ వ్యవస్థ అవశేషంగా తన కంపారేటివ్ అనాలిసిస్ ఆఫ్ జాజ్మానీ సిస్టమ్ అనే గ్రంథంలో తెలిపినది బీడెల్మన్. సంప్రదాయ హిందూ సమాజం అనులోమ వివాహాలను అంగీకరించింది. సంస్కృతీకరణకు ఉన్నత స్థాయి నమూనా బ్రాహ్మణులు. కుల వ్యవస్థ మార్పులో కీలక పాత్ర పోషించినది ఆధునిక విద్య. కుల వృత్తులలో మార్పుకు ప్రధాన కారణం పారిశ్రామికీకరణ. కుల వ్యవస్థ మార్పుకు తోడ్పడే రాజకీయ అస్త్రం వయోజన ఓటు హక్కు.
కింది వాణిలో ద్విజ, ఏకజ వరుసగా వైశ్య, శూద్ర. పాశ్చాత్యీకరణకు నాంది పలికిన వారు బ్రిటిషర్లు. భారత సమాజంలో కుల వ్యవస్థలో మొదటగా సంఘర్షణలకు దారితీసిన వారు బ్రిటిషర్స్. ఆధిక్య కులం లక్షణం కానిది సాంప్రదాయ విద్యలో సిద్ధహస్తులై ఉండటం. వర్ణ వ్యవస్థలోని వర్ణాలను అంతస్తు రీత్యా అమర్చితే సరైన ఆరోహణ క్రమం. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. కుల ఆవిర్భావ సిద్ధాంత వృత్తి సిద్ధాంతం ఇబ్బెస్టన్. బహుళ కారక సిద్ధాంతం రాయ్. రాజకీయ సిద్ధాంతం డుబోయిస్. భౌగోళిక సిద్ధాంతం గిల్బర్ట్. వర్ణ వ్యవస్థలో స్థానం లభించని వారు నామశూద్రుడు, ఆదిమతిగలు. సంస్కృతీకరణ నమూనాలకు సంబంధించి సరికానిది. కాశ్మీరీ పండిట్స్ అస్పృశ్యులను అనుసరించారు. అస్పృశ్యతను నివారించడానికి భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత అపరాధ చట్టంతో పాటు కల్పించబడిన రాజ్యాంగ పరిరక్షణ అధికరణ 17, అధికరణ 15 సబ్క్లాస్ 1, అధికరణ 16 సబ్క్లాస్ 1, అధికరణ 46. పాశ్చాత్యీకరణ వల్ల భారత సమాజంలో కలిగిన పరివర్తనం. లౌకిక దృక్పథం పెరిగింది. వ్యక్తిగతవాదం, ఉదారవాదం, భౌతికవాదం, మానవతావాదం, హేతువాదం పెరిగినవి. జార్జిమాని వ్యవస్థ అంతరించినది. విసంస్కృతీకరణ అనే భావనను ప్రవేశపెట్టిన ముజుందార్ ప్రకారం ఈ భావనకు ప్రధాన కారణాలు నాగరికత, పాశ్చాత్య విద్య. ఆర్యులు రాకమునిపే భారత సమాజంలో కుల వ్యవస్థ ఉన్నది. ఆర్యులు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ బలపడినది. దైవ సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని తెలిపినది పురుష సూక్తం. దైవ సిద్ధాంతాన్ని సమర్థించినది మనుస్మృతి. రాజకీయ సిద్ధాంతాన్ని సమర్థించినది జిఎస్ గరియే. గిరిజన తెగలలో ఎక్కువగా కనబడే మన అనే మానవాతీత శక్తుల ఆరాధన వల్ల కులం ఏర్పడిందని వివరించింది గ్రంథం క్యాస్ట్ ఇన్ ఇండియా. వంశావళి పద్ధతి ద్వారా వంశవృక్షాలను రూపొందించిన మానవ శాస్త్రజ్ఞుడు సర్ జార్జి గ్రే. సర్ జార్జి గ్రే ఏ తెగలో వంశావళి పద్ధతి ద్వారా వంశవృక్షాలను రూపొందించినాడు? పశ్చిమ ఆస్ట్రేలియాలోని తెగ. ఒక వ్యక్తి యొక్క భార్య సోదరుడు ఆ వ్యక్తికి ఏమవుతాడు? ద్వితీయ వైవాహిక బంధువు. పితృస్వామ్య కుటుంబంలో కుటుంబం యొక్క అధిపతి తండ్రి. బంధుత్వాన్ని క్షుణ్ణంగా మొదటిసారి అధ్యయనం చేసినది మెయిన్. మాతృవంశీయ కుటుంబాలు అనగా స్త్రీలు కుటుంబ పెద్దగా ఉండటం. రక్త సంబంధం వల్ల, వివాహం సంబంధం వల్ల కానీ ఏర్పడిన సంబంధాన్ని బంధుత్వం అంటారు. వివాహం వలన కలిగిన బంధుత్వాన్ని వైవాహిక బంధుత్వం అంటారు. ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులను ఏమంటారు? గౌన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.